హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి కైలే. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవట్లేదండి. ప్రెషర్ కుక్కర్లో వాడకుండా పాతకాలం పద్ధతిలో లాగా కడాయిలో పెట్టుకొని పప్పును ఉడికించుకొని మనం పప్పు చేసుకుంటున్నాం. మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన పప్పుకి ఇలా కడాయిలో పెట్టి ఉడికించిన పప్పుకి చాలా తేడా ఉంటుందండి. ఇలా కడాయిలో పెట్టి ఉడికించుకుంటే పప్పు చాలా రుచిగా వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను 1/2 కిలో వరకు కందిపప్పు తీసుకొని దాన్ని 2 సార్లు వాష్ చేసుకొని అందులో ఒక టమాటో 2 పచ్చిమిర్చిని వేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను. పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నానబెట్టుకున్న కందిపప్పుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. మనకి ఎక్కువ సమయం పట్టదండి. ఒక అరగంటలో పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పటికీ ఈ పద్ధతిని చాలామంది యూజ్ చేస్తారు. ఇక్కడ నేను గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. ఇది ఎర్ర గోంగూర కదా, దీంట్లో కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. మనకి మార్కెట్లో తెల్ల గోంగూర దొరుకుతుంది, అది ఒగరుగా ఉంటుంది. దాన్ని 2 కట్టల వరకు వేసుకోవచ్చు. ఈ ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూర చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు ఇక్కడ తెల్ల గోంగూర దొరకలేదు, అందుకే ఎర్ర గోంగూరనే వాడుతున్నాను. ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. పప్పు ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు ఒక పొంగు వచ్చేసింది. ఒకసారి కలుపుకొని ఇందులో నేను పసుపు కారం వేసి మూత పెట్టేసుకుంటాను. ఒకసారి కలుపుకొని ఇక్కడ నుంచి 20 నుంచి 25 నిమిషాల వరకు మూత కదపకుండా పప్పును ఉడకనివ్వాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం గోంగూర పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సపరేట్గా గోంగూరని ఎందుకు ఉడకబెట్టుకుంటున్నానంటే అండి, పప్పులో గోంగూర పెట్టి ఉడికించుకుంటే మనకి పప్పు సరిగా ఉడకదు. గోంగూర కూడా కొంచెం ఆకులుగా తగులుతూ ఉంటుంది తింటుంటే. మనకి ప్రెషర్ కుక్కర్ అయితే ప్రాసెస్ కాస్త ఈజీగా ఉంటుంది, అన్నీ కలిపి పెట్టేయచ్చు. కానీ మనం ఈ పద్ధతిలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం శ్రమ పడాలి. నేను కడాయిలో ఆయిల్ వేసి కొంచెం వేడి చేస్తున్నానండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేస్తాను. నీళ్ళు ఏం పోయకుండా మూత పెట్టి మనం కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. గోంగూర నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి, అంటే రుబ్బుకోవాలి. గోంగూరలో కొంచెం వాటర్ ఉన్నాయండి, ఆ వాటర్ కూడా ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి. నీళ్ళు మొత్తం ఇనికిపోయిన తర్వాత రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఉడికించి, ఆ గోంగూరని మనం పప్పులో కలిపేయాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కలిపేసుకోండి, పప్పులో కలిసిపోతుంది. గరిటతో కలపకూడదు, మనకి గోంగూర సరిగ్గా కలవదు, అందుకనే స్మాషర్తో కలుపుకోవాలి. స్మాషర్తో పప్పు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇందాక నేను పప్పు స్మాష్ చేసేటప్పుడు ఆ పచ్చిమిర్చి తీసానండి పప్పులోవే, నలిగితే కారం ఎక్కువగా అనిపిస్తుందని. ఇప్పుడు పప్పు స్మాష్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకున్నాను, ఇందాక పప్పులో వేసినవే. నేను ఇందాక గోంగూర ఉడకపెట్టిన కడాయిలోనే పోపు పెట్టుకుంటున్నానండి. ఇందాక గోంగూర ఉడికినప్పుడు కొంచెం అడుగంటింది, నీళ్లు మొత్తం ఇనికిపోయి, అందుకు అలా అనిపిస్తుంది అది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నా. పోపు దినుసులు వేగిన తర్వాత ఒక 6 కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. పోపులో కంపల్సరీ వెండిమిర్చిని వేయాలండి. నేను వెండిమిర్చిని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, లేకపోతే మాడిపోతాయని. పోపు వేగిపోయింది. ఈ పోపును మనం పప్పులో యాడ్ చేయాలి. ఇప్పుడు పోపు పప్పులో కలిసేలాగా ఒకసారి కలుపుకొని, మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ ముందే యాడ్ చేస్తే మనకి పప్పు సరిగా ఉడకదండి, అందుకనే లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా పూర్తిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు పప్పుని ఉడకనివ్వాలి.
10 నిమిషాల తర్వాత ఇక పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇక దించేసుకోవడమే. ఇంతేనండి, ప్రెషర్ కుక్కర్ అవసరం లేకుండా గోంగూర పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి.